ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకరు మైకులో చదవండి, అందరికీ వినబడేటట్లు. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుడి. తగులబడి ఎదుట మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దానిని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింప లేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింప లేకపోయినని అతని చూచి ఎగతాళి చేయ సాగుదురని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఒక మనుష్యుడు ఒక గోపురము కట్టేటప్పుడు ఏం చేయాలంట? లెక్క చూసుకోవాలంట. లెక్క చూసుకొని ఏం చేయాలంట? దానిని ఈ లెక్క ద్వారా ఈ యొక్క గోపురం యొక్క పనిని నేను కొనసాగించచ్చా లేదా అని ఈ యొక్క గోపురం కట్టే వ్యక్తి ఏం చేయాలంట? అతడు లెక్క చూసుకోవాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఒకవేళ గోపురము కట్టే పనిని అతడు ప్రారంభించి కొనసాగించలేకపోతే చూస్తున్న వారందరూ కూడా ఏం చేస్తారంట? ఈ యొక్క గోపురము కట్టాలని కొనసాగించాడు, ఇతడు కొనసాగించలేదని అందరూ కూడా ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే ఒకటి మనం తెలుసుకోవాలి, దేవుని నమ్మేటువంటి ప్రజలందరము కూడా ఏ విధంగా ఉండాలంటే ప్రభు యొక్క కృపలో మనం అందరము కూడా అంతం వరకు మనం ముందుకు కొనసాగే వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోపురము కట్టే వ్యక్తికి లెక్క అనేది ఉండాలా. ఈ లెక్క ద్వారా నేను ఈ గోపుర పనిని నిర్మిస్తానా లేదా అనేది, కొనసాగిస్తానా లేదా అనేది అతను ఏం చేయాలి చెప్పండి? లెక్క చూసుకోవాలి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంతం వరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనలోనే మనము కొనసాగే వారముగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులని చెప్పుకుంటున్న మనమందరము కూడా ఆదివారం మట్టుకే కాక, లేకుంటే ఉపవాస దినమంది కాక, ప్రభు వచ్చేంత వరకు ఆయనలోనే మనం ఏం చేయాలి చెప్పండి? కొనసాగే వారముగా ఉండాలి. అందరూ కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి? ప్రభు కృపలో మనం అందరూ కూడా కొనసాగే వారముగానే మనం ఉండాలి. నువ్వు ఎందుకు పోయినామ్మా? అందుకే నిన్ననే చెప్పినా, నేను వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చోవాలా, క్రమాన్ని పాటించాలని చెప్పింది. ఇక్కడ వాక్యంలో మనము ఈ ఉదయకాలమున మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కార్యాన్ని ప్రారంభించిన తర్వాత ఆ కార్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా కొనసాగించే వారమై ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. చాలామంది చూడండి, ఒక కార్యాన్ని తలపెడతారు, ఆ కార్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? మధ్యలోనే ముగిచ్చేస్తారు. కానీ ఒక కార్యాన్ని మనం ప్రారంభించిన తర్వాత ఆ కార్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? దానిని కొనసాగించే వారమై ఉండాలి. మోషేని దేవుడు పిలిచి, మోషే నేను ప్రజలతో నేను ఉండాలని, నివాసం చేయాలని కోరుకుంటున్నాను కనుక నీవు నా కోసం ప్రత్యక్ష గుడారాన్ని నీవు తయారు చేయండి. మోసం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. ప్రత్యక్షపు గుడారం పని అంతా కూడా ఆయన చక్కగా దాన్ని కొనసాగించి ఏం చేశాడు చెప్పండి? ముగించాడు. మన జీవితాలలో కూడా మనము ఏ విధంగా ఉండాలంటే కొనసాగే వారమై ఉండాలి తప్ప మనమందరూ కూడా మధ్యలో ఆగిపోయే వారముగా ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించే అంశం ఏంటంటే మనమందరము కూడా కొనసాగే వారముగా ఉండాలి. ఏ విషయాల్లో మనం కొనసాగే వారమై ఉండాలో ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని అంశాలు మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం చదివి ఉంటున్నాం, ఇక్కడ ఒక గోపురము కట్టే వ్యక్తి
కట్టే విషయంలో ముందుగా ఏం చేయాలంట, దాన్ని కొనసాగించుటకు కావాల్సినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి అతడు ఏం చేయాలంట, లెక్క చూచుకొనడా. మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనము కొనసాగాలి. ఏ విషయాల్లో మనం కొనసాగాలో కొన్ని విషయాలు త్వరగా మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చదువుదాం, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో కొనసాగడం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఏ విషయాల్లో మనం కొనసాగే వారమై ఉండాలి, లేకుంటే కొనసాగించడము అయినా కూడా మనము ఆలోచన చేయొచ్చు. ఈ ఉదయకాల సమయంలో కొనసాగించడం, ఏమి మనము కొనసాగించాలో మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అంతా కూడా కలిసి పోయి ఉన్నాయి, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ చదవండి అమ్మా, 3 నుంచి 6 వచనాల వరకు అంతా కలిసి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావాలని ఉన్నంటే నేను శరీరము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములు మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మొదటిగా దేనిని కొనసాగించాలంటే మనము సత్క్రియను కొనసాగించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఏ దాన్ని కొనసాగించాలంటే మనము సత్క్రియను కొనసాగించాలి. ఈ సత్క్రియలు అనేవి మనము ప్రారంభించి మనం ముగించే వారముగా ఉండకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క దినము వరకు సత్క్రియలను మనం కొనసాగించాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. సత్క్రియలు అంటే ఏంది చెప్పండి? మంచి క్రియలు. మంచి క్రియలు చేసిన వారే తల ఎత్తుకుంటారు. చెడ్డ క్రియలు చేసిన వారు ఏం చేస్తారు చెప్పండి? తల ఎత్తుకుంటారా చెప్పండి? తల దించుకుంటారు. అందుకే దేవుణ్ణి ప్రజలైనటువంటి మనమందరము కూడా దేనిని మొదటిగా కొనసాగించాలంటే సత్క్రియలను కొనసాగించే వారమై ఉండాలి. ఎప్పటి వరకు కొనసాగించాలంట? గుడ్ ఫ్రైడే సందర్భంగా కాక, లేకుంటే క్రిస్మస్ సందర్భముగా కాక, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు దినము వరకు మనము సత్క్రియలను కొనసాగించాలని దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ప్రాణం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనేది కాక మనము ఇతరుల గురించి కూడా ఏం చేయాలి చెప్పండి? ఆలోచించే వారమై ఉండాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ సందర్భంగా ఎంతసేపు చూసినా మన ఇంట్లో వాళ్ళ కొరకు మన కొరకే కాక మనం ఏం చేయాలి చెప్పండి? దీన స్థితిలో ఉన్న వారి కొరకు కూడా మనము ఆలోచించే వారమై ఉండాలి. అవే సత్క్రియలు అంటే. తబిత ఏం చేసింది చెప్పండి? సత్క్రియలను ఆమె చేసింది, కొనసాగించింది ఆమె. అందుకే మన జీవితాల్లో కూడా మనం ఏ విధంగా ఉండే వారమైనాలంటే చెప్పే వారమై ఉండకుండా క్రియలను మనం ఏం చేయాలి చెప్పండి? చూపించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారు చెప్పండి? క్రియలను ఆయన క్రియలలో చూపించాడు. లేని వానికి ఉన్నవాడు ఏం చేయాలంట? ఇమ్మని వాక్యంలో రాయబడింది. ఒక అంగి ఉంటే, 2 అంగీలు ఉంటే ఒక అంగి మనం ఏం చేయాలంట? ఇతరులకు ఇవ్వాలి. క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ ఏ కాలంలో వస్తుంది చెప్పండి? ఎండాకాలంలోనా? క్రిస్మస్ వచ్చేది చలికాలం, డిసెంబర్లో వస్తుంది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? మనము సత్క్రియలు కొనసాగించాలంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు సందర్భముగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క దీన స్థితిలో ఉన్న వారికి ఏం చేయాలి చెప్పండి? 2 అంగీలు ఉన్నవాడు ఏం చేయాలంట? ఒక అంగీని లేని వానికి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువే మనకు తెలియజేసిన ఆయన ఏం చేశాడు చెప్పండి? చేర్చాడు ఆయన. కనుక దేవుని నమ్మేటువంటి మనం అందరం కూడా దేనిని కొనసాగించాలంటే మొదటిగా సత్క్రియలను కొనసాగించే వారమై ఉండాలి.
సత్క్రియలను మనము కొనసాగించాలంటే మనం ఎప్పటి వరకు కొనసాగించాలంట? యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మనం అందరము కూడా సత్క్రియలను కొనసాగించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కనుక ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ వాక్యములు గమనించినట్లయితే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, బీదలను కటాక్షించు వాడు ఎవరంట? ధన్యుడని కూడా వాక్యంలో రాయబడింది. బీదలను మనం ఏం చేయాలి చెప్పండి? కటాక్షించే వారమై ఉండాలి. చాలామంది చూడండి, బీదలను చూస్తే ఏం చేస్తారు చెప్పండి? చిన్న చూపు చూస్తారు. బీదలను చూస్తే వారు ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఎగతాళి చేస్తారు. బీదలను చూసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వారిని ప్రక్కన పెడుతూ ఉంటారు. కానీ వాక్యంలో రాయబడింది, బీదలకు సహాయము చేయాలని మనసు దేవుడు మనకి ఇచ్చినా కూడా మనము చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి మనము ఆలోచన చేసేవారమై ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడింది, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నీకు మంచి మనస్సుంటే, మానవత్వము కలిగిన వారముగా మనం ఉంటే, దీనులు చూచినప్పుడు మనకేం కలుగుతుంది చెప్పండి? వారి మీద జాలి కలుగుతుంది, వాళ్ళ మీద కరుణ కలుగుతుంది. అందుకే ఇక్కడ వాక్యం ఉన్నటువంటి మనమందరము కూడా సత్క్రియలను యేసుక్రీస్తు ప్రభు దినము వరకు మొదటిగా కొనసాగించాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఈ సమయంలో మనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛన కలుగును, నీవు దానిని ఏలుదు. వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనందరికి కూడా తెలిసిన వాక్య భాగమే హేబేలు కయీను గురించి ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఉంటున్నారు, హేబేలు కయ్యూను. కయ్యూను ఎవరంట? ఇతడు భూమిని సేద్యపరిచేవాడు, హేబేలు మందను కాచువాడైనాడు. ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు. అర్పణలు తీసుకొని వచ్చినటువంటి సమయంలో తమ్ముడు అర్పణను ప్రభు ఏం చేశాడు? అంగీకరించాడు. అంటే ఇక్కడ అన్న అర్పణను దేవుడు అంగీకరించలే. ఎప్పుడైతే అంగీకరించలేదో ఇతనికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, చాలా మందికి జీవితాల్లో మనం గమనించినది, కోపము వారి జీవితాల్లో సుఖ నివాసము చేస్తూ ఉంటుంది. మాట వినరు. చాలామంది పదే పదే కోపపడుతూ ఉంటారు. ఏమంటారు చెప్పండి? ఈయనకి ముక్కు మీద కోపం ఉంది, ఈమెకు ముక్కు మీద కోపం ఉంది. వాక్యంలో రాయబడింది, నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేర్చదు. నీతిమంతుడిగా మార్చబడ్డాడు హేబేలు. హేబేలు అర్పణ అంగీకరించాడు ప్రభు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఇక్కడ కయ్యూను ఎలాంటి వాడిగా ఉంటున్నాడు చెప్పండి? కోపపడేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే అర్పణను ప్రభు అంగీకరించాడో ఏం చేశాడంట? తమ్ముని మీద పడి తమ్ముడిని చంపేశాడు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే రాయబడింది, ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు సత్క్రియను చేసిన నీవు తల ఎత్తుకున్నావా? ఇక్కడ ఎందుకు తల దించుకునే పరిస్థితి ఎదురయ్యింది? ఎప్పుడైతే దేవుడు తమ్ముని అర్పణ అంగీకరించాడో, అంగీకరించగానే ఏమొచ్చిందంటే ఈయనకు కోపం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, ఇతని మీద ద్వేషం వచ్చింది. ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో తమ్ముడిని మీద పడి తమ్ముడిని చంపేశాడు. ఈ చంపడం ద్వారా ఇతడు తల ఎత్తుకోవాలన్నా తల దించుకోవాలన్నా? తల దించుకోవాలా. అందుకే వాక్యంలో రాయబడే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? తల దించుకునే పరిస్థితి ఎదురైందంటే ఇతడు సత్క్రియ చేయడం లేదు గనకనే, చేయలేకపోయాడు గనకనే. అందుకే ఇక్కడ వాక్యం ఉన్నటువంటి మనమందరము కూడా సత్క్రియలను మనము కొనసాగించే వారమై ఉండాలి. ఈ దినాల్లో చూడండి, యవ్వనస్తులు చేస్తున్నటువంటి పనికి మాలిన పనుల ద్వారా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజములో తల దించుకుంటున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే కుటుంబంలో పిల్లలు చేసే పనుల ద్వారా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? తల ఎత్తుకుంటున్నారా, దించుకుంటున్నారా?
తల దించుకుంటున్నారు. అందుకే ఒకసారి ఆలోచన చేసేవారం ఉండాలి. నీవు యవనస్తుడవైనా, నీవు పెద్దవాడివైనా, నీ క్రియలను బట్టి నీవు తల ఎత్తుకునేటట్లు ఉంటున్నావా, తల దించుకునేటట్లు ఉంటున్నావా అనేది ఒకసారి ఆలోచన చేసేవారం ఉండాలి. ఇక్కడ కయ్యూను చేసినటువంటి పనికి మాలిన పని ద్వారా ఏమయ్యాడు చెప్పండి? తల దించుకున్నాడు. ఈ వాక్యం వినటువంటి మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి? సత్క్రియలను మనం కొనసాగిస్తే మనమందరము కూడా తల ఎత్తుకునే వారముగా మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో గమనించినట్లయితే కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యాలు ప్రభువు చూచాడని వాక్యంలో రాయబడింది. కొర్నేలు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందట. ఆయన ధర్మ కార్యాలు కూడా ప్రభువు చూచిన వాడిగా ఉంటున్నాడు. మనము చేసే విషయములో, సత్క్రియలు చేసే సమయంలో మనము దేవునికి మహిమ రావాలని చేసేవారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కానుక వేసే సమయంలో ఏం చేయాలి చెప్పండి? మనం అందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనము కుడి చేతితో వేసే కానుక ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలా లేకుండా అందరి కనబడాలి ఇప్పుడని మనం వేసామనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఏ విధంగా ఉంటుంది? అది సత్క్రియ కాదు. అందుకే వాక్యంలో గమనించినది, యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమాజ మందిరములో ఆయన కానుక పెట్టె దగ్గర ఆయన ఉన్నాడు. కానుక పెట్టె దగ్గర ఉంటే అందరూ కూడా కానుకలు వేస్తుంటున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సమృద్ధిలో నుంచి ఒక బీద విధవరాలు వచ్చింది, 2 కాసులు, అవి తప్ప ఆమె దగ్గర ఏది కూడా లేదు. ఆమెకు జీవనం అవే. ఆమె ఏం చేసిందంట? దేవునికి ఇచ్చేసింది. ప్రభువు ఏ కానుక అంగీకరించాడు చెప్పండి? బీద విధవరాలి కానుకను అంగీకరించారు. ఈమె ఎక్కువగా వేచిందన్నాడు ప్రభు. అంటే ఆమె ఏం చేసింది? సత్క్రియ, మంచి క్రియ, క్రీస్తు కొరకు ఏం చేసిందని చెప్పండి? ఆమె ఉన్నది మొత్తము కూడా క్రీస్తు కొరకు ఇచ్చింది. అందుకే వాక్యం ఉన్నటువంటి మనమందరం కూడా సత్క్రియను ఎవరైతే చేస్తారో, కొనసాగిస్తారో వాళ్ళు తల ఎత్తుకునే వారుగా ఉంటారని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతుంటున్నాడు. దీనిని మనం మొదటిగా